హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నేను గుత్తి వంకాయ కోసం అయితే ఇలా అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఈరోజు మా డిన్నర్ కోసమని పెనం పెట్టేసుకొని ఇలా పల్లీలు అయితే వేయించేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చూడండి ఎండు కొబ్బరి కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఇవి ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుందాము. ఈ పల్లీలు ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిపోవాలండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే మనము చూడండి విలాచీలు కూడా ఒక 5 వేసేద్దామండి. చూసారా, చెక్క, ఇందులోనే లవంగాలు, తర్వాత కొన్ని మెంతులు వేసుకుందామండి టేస్ట్ కోసం. ఇవన్నీ ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇదైతే షిఫ్ట్ చేసుకుందామండి. మళ్ళీ పైన ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇది కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు ఓన్లీ ఆయిల్ లేకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలండి. ఇది నా స్టైల్లో మసాలా వంకాయ కర్రీ అండి ఇది. చూడండి, ఇలా ఈ జార్లో అయితే మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, కొబ్బరి, హోల్ గరం మసాలా దినుసులు, ఇవన్నీ కూడా మెంతులు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవైతే మనం మిక్సీ చేసుకోవాలి. జార్లో అయితే వేసేసుకున్నాను. ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఆ తర్వాత ఉల్లిపాయ ఫ్రై చేసుకున్నాం కదండి. ఆ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసి పేస్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఇది మిక్సీ పట్టిన తర్వాత. చూడండి, ఇలా పల్లీలు, ఎండు కొబ్బరి, హోల్ గరం మసాలా, మెంతులు ఇవన్నీ వేసుకుని మనం ఇలా అయితే పచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇందులోనే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసేసుకుందామండి. ఇవి వేసేసుకున్నాం కదా. దీంతో పాటు సాల్ట్ అండి ఒక 3 స్పూన్స్ వేసుకుందాం. మీరు తీసుకునే వంకాయల క్వాంటిటీకి తగినంతగా వేసేసుకోండి. సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి. చూడండి, ధనియాల పౌడర్ అండి 1 టీ స్పూన్. ఇందులోనే ఒక స్పూన్ అండ్ హాఫ్ ఏమో పసుపు వేసేసుకుందాం. దాని తర్వాత కారం వేసుకుందామండి. కారం అయితే ఒక 2 స్పూన్, ఒక 2.5 వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇది జీరా పౌడర్ అండి 1 టీ స్పూన్. ఇది మిక్సీ చేసిందండి జీరా పౌడర్. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా మసాలాలు. ఇందులో ఇంకా మనం చింతపండు వేరేగా సపరేట్గా నానబెట్టుకున్నామండి. ఇదంతా మిక్సీ పట్టేసిన తర్వాత వంకాయలో నింపిన తర్వాత ఆ గుంజ అయితే వేసేసుకుందాము. ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మనము. చూడండి, ఇందాక చూపించింది ఇలా పేస్ట్ పట్టేసుకున్నామండి. ఇలా పేస్ట్ అంతా రెడీ చేసుకున్నాం కదండి. పక్కన పెట్టేసుకొని వంకాయలు అయితే నీట్గా ఇలా వాటర్లో వాష్ చేసేసుకొని మంచిగా వీటిని చూడండి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలాగా ఇందులో అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో నింపేసుకుందాము. చూడండి, వంకాయలు అయితే ఇలా ఘాట్లు పెట్టేసుకొని మసాలా అంతా ఇందులో ఫిల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే స్టవ్ చూడండి ఇలా ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఒక 2.5 ఆయిల్ అయితే పడుతుందండి. ఇది మసాలా వంకాయ కదా, ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఇందులోనే చూడండి పోపు దినుసులు అండి. ఇవి పోపు దినుసులు అయితే వేసేసుకున్నాం. ఇది ఫ్రై అవ్వనిద్దాం. ఇందులోనే మిరపకాయలండి ఇలా వేసుకున్నాం. చూడండి, ఇలా అయితే వేసేసుకున్నాం కదా. ఇది ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై అవ్వనిద్దామండి. చూడండి, ఇలా అయితే ఫ్రై అవుతున్నాయి కదండి. ఇది ఇంకొక 5 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దామండి. ఇంకా కొంచెం గోల్డిష్లోకి వచ్చేదాకా ఫ్రై అవ్వనిద్దాం. మూసేద్దామండి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఇందులో కొంచెం వాటర్ అయితే వేసుకుందామండి. ఇంకాస్త ఫ్రై అవ్వనిద్దాం కదండి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందామండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది మా చెట్టుదేనండి. ఇప్పుడైతే వేసేసుకుందాం.
ఇలా అయితే ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనము టమాటా రసం చూడండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇలా బాయిల్ అవ్వాలండి. ఇదంతా చూడండి ఇలా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం గుత్తి వంకాయలోకి మసాలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మిగిలి ఉంటుంది కదండి, ఈ పేస్ట్ని కూడా ఇందులో ఇలా యాడ్ చేసేసుకుందాం. ఇది మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూడండి మసాలా అంతా ఇలా ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇంకొక 2 మినిట్స్ మనం ఇది బాగా ఉడకనిద్దామండి. అంతే, సింపుల్ అండి. మసాలా వంకాయ ప్రాసెస్ అయితే చూసారు కదా, నా స్టైల్లో నేను ఎలా చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే ఇలా ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులోనే మనం లాస్ట్లో కొత్తిమీర అండి, ఇలా కొత్తిమీర వేసేస్తే ఇంకేముందండి, ఈ డిష్ అయిపోయినట్టే. ఇంకా మన మసాలా వంకాయ రెసిపీ అయితే అయిపోయినట్టే. చూడండి వేడి వేడిగా మసాలా వంకాయ రెసిపీ చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మా ఇంట్లో డిన్నర్కి ఈరోజు మసాలా వంకాయ అండి. ఓకేనా మరి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి, బాయ్.